ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క ఆత్మాభిషేకం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రత్యక్షత మరొక్కసారి మనం చూడబోతున్నాం. దేవుడు తన యొక్క కార్యాలు, దేవుడి తన యొక్క శక్తిని, దేవుడు తన ప్రభావాన్ని మన కళ్ళ ముందు, మన ముందు ఏ విధంగా ప్రత్యక్షపరచబోతున్నాడో మనము కన్నులారా చూడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు జస్ట్ వెయిట్ చేయండి. దేవుని యొక్క ఆత్మ కార్యాలు మీరు కన్నులారా చూడబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవ రండి నాయనా. హోషాల భేరీ కృతానామా సంధరవే లిటారో రుక్నామా అజంద్రు షరి వెలియుటి ఖారా. సహోదరి నీలిమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయంకరమైన గడ్డలు నీ కడుపులో ఉన్నాయి. నీ గర్భములో ఉన్న గడ్డలను క్యాన్సర్ గడ్డలు అన్నారు. నీలిమా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు చనిపోతానని భయపడుతున్నావు. ఆ క్యాన్సర్ గడ్డలను ప్రభు తొలగిస్తున్నాడు. తన శక్తి చేత నిన్ను తాకుతున్నాడు, బాగు చేస్తున్నాడు. దిగులు పడకో, ధైర్యంగా ఉండు. శౌర్యలే బ్యూరి క్రమ అజంద్రో షటికర అనంగ్లందరవే రోషలి బ్యూరి భ్రీతి కన అందుల శకంద రసధరవే. సహోదరి దీక్షిత, దేవుడినితో మాట్లాడుతున్నాడు. దేవుడు తన కనికరాన్ని నీ పట్ల బహు విస్తారముగా కలిగి ఉన్నాడు. అత్యున్నత స్థానములో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. ఇదిగో, దేవుడు తన కృప చేత నిన్ను చదివించి ఓ మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నీటిలో సీటు కొరకు చూస్తున్నావు కదా, దేవుడు అద్భుతంగా నీకు సీట్ ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండో. రీషే బేకాల అరుదరి కమాందరవే. సహోదరి క్షేమ, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. క్షేమ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, త్వరలో ఒక గొప్ప కార్యాన్ని నీ పట్ల ప్రభు చేస్తున్నాడు. దిగులు పడకు, త్వరలోనే ఒక మంచి ఉద్యోగాన్ని నువ్వు పొందుతున్నావు. రోటిరి బ్యూ గ్రాహరాజంద షధరి వెలి క్యారంధరవే. సహోదరుడా కేశవ, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారం అభివృద్ధి చెందడం లేదని చాలా దిగులుతో బాధపడుతున్నావు కదా, దేవుడు త్వరలో నీ వ్యాపారాన్ని అత్యున్నతముగా అభివృద్ధి చేయబోతున్నాడు. ధైర్యం కలిగిండు. నీ కన్నీళ్లు ప్రభు చూశాడు. కేశవ, ధైర్యంగా ఉండు. లవ్ షడిరి బ్యూక్రా హనా జందుల శరదరవే. హల్లెలూయా. క్రెండియమ్మో రిషాకద అదదలి నిమీరి కబారవే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ ప్రవాహం వలె దిగివచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. నీ ఆత్మ చేత నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని మీరు కనులారా చూస్తున్నారు కదా. ఆమేన్. ఇలాంటి కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇలాంటి అద్భుతాలు మీ లైఫ్లో దేవుడు చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీవు కూడా ఇలాంటి కార్యాలు చూస్తావు, చూసి తీరుతావు. అందుకే దేవుడి వర్తమానాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. త్రాగుడు నుండి విడుదల. జంగారెడ్డిగూడెం నుంచి లక్ష్మి దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, అనేక సంవత్సరాలుగా నా కుమారుడు త్రాగుడుకు బానిసైపోయాడు. దాని నుంచి విడుదల పొందక కుటుంబం చాలా దుఃఖంలో మునిగిపోయింది.
ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగేవాడు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు మీ ద్వారా మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడని విని నా కుమారుడు ఖచ్చితంగా త్రాగుడు నుండి విడుదల పొందుతాడని నేను నమ్మి వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి చెప్పారు, అమ్మా నీ కుమారుడు త్రాగుడు మానేస్తున్నాడు అని. దేవునికి మహిమ మహిమ. మీరు చెప్పిన ఆ మరుసటి రోజు నుండే దేవుని యొక్క శక్తి ఆ కుమారుడి పైకి వచ్చింది. నా కుమారుడికి ఒక కల వచ్చి దేవుడు తన యొక్క హస్తాలతో నా కుమారుని తాకి ఆ కుమారుని మార్చివేశాడు. ఆయన యొక్క హస్తం ఆయనను తాకగానే త్రాగుడు మీద విరక్తి కలిగి నార్మల్గా మనిషిగా మారిపోయాడు. నార్మల్ మనిషిగా మారి త్రాగుడికి దూరమైపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాలు మనుషులను మార్చడంలో ఆయన శక్తి ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. త్రాగుడు నుండి విడుదల పొందడం చాలా కష్టమైన పని కదా. దాని నుంచి విడుదల పొందాలంటే మన దేవుని వలన సాధ్యమని ఎక్కడ రుజువు చేస్తున్నాడు ప్రభు. ఆమేన్. మరొక సాక్ష్యం. పెళ్ళి సెట్ అయింది నా కుమారునికి. గుంటూరు నుండి కాకమ్మ దైవజనుడైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట అనేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, నా కుమారుడికి వయస్సు పెరిగిపోతుంది, వివాహపు వయస్సు కూడా దాటిపోతుంది. ఇక ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. ఎన్నో మ్యాచెస్ వచ్చాయి కానీ అస్సలు సెట్ అవ్వలేదు. మేము చాలా బాధపడేవాళ్ళం. నా కుమారుడు కృంగిపోతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి వెంటనే మీకు ఫోన్ చేశాం. ఎందుకంటే మీ ద్వారా దేవుడు మహత్తరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. మేము చూసి విశ్వసించి మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేసి, అమ్మా మీ కుమారునికి త్వరలోనే వివాహము కుదురుతుంది, త్వరలోనే వివాహము గ్రాండ్గా జరుగుతుంది అని మీరు చెప్పారు. చెప్పిన వారం రోజులు తిరగకుండానే నా కుమారుడికి మంచి మ్యాచ్ వచ్చింది, పెళ్ళి సెట్ అయింది, అద్భుతమైన కార్యము దేవుడు చేశాడు, గ్రాండ్గా వివాహం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ వయసు మించిపోతుందా? నీ పిల్లలకు వివాహాలు కావడం లేదా? దిగులు పడొద్దు, దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, రోగములతో బాధపడుతున్నా, ఎటువంటి వ్యాధి అయినా దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నా, వ్యాపారంలో లాస్ అయిపోతున్నా, ఉద్యోగం లేక బాధపడుతున్నా, పిల్లలు లేక నలిగిపోతున్నా, ఖచ్చితంగా మీ పట్ల దేవుడు ఒక శక్తిని నిరూపించబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు, వెంటనే కలవదు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. నా ఫోన్లో కనీసం మిస్డ్ కాల్ పడినా మీకు తిరిగి కాల్ వస్తుంది. మీరేమీ దిగులు పడొద్దు, ప్రశాంతంగా ఉండండి. కాల్ కలిసింది అంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేశాడు అని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన వర్తమానాన్ని మాట్లాడాలి అనుకుంటున్నాడు. వర్తమానం ప్రళయమా, పరలోక వలయమా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వర్తమానంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధానం, దేవుని యొక్క మార్గం, అంటే మన జీవితంలో
ఏమి జరుగుతుంది అసలు? ఆ జరగటానికి, జరగబోయేదానికి, జరిగిన దానికి అసలు ఏమీ పొత్తు లేకుండా గతానికి, ప్రస్తుతానికి, మన భవిష్యత్తుకి అసలు పొందిక లేకుండా పొందుపరిచే ఒక పెద్ద ప్రణాళిక విధానాన్ని ప్రత్యక్షపరచబోతున్నాడు దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వర్తమానాన్ని వింటూ ఉండగా నీ జీవితం ఈ వర్తమానములో ప్రత్యక్షమవుతుంది. ఈ వర్తమానములో నీవు కనిపిస్తావు. ఈ వర్తమానం నీ లైఫ్తో మాట్లాడుతుంది. ఈ వర్తమానం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ వర్తమానంలో నుంచి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ వర్తమానం నీ జీవితంలో పడుతున్న నీ కష్టాలలో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తుంది. నీవు ఈదలేకపోతున్న ఈ జీవితాన్ని ఈదగలిగే శక్తిని దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఈత నేర్పించబోతున్నాడు. ప్రయాణం చేయలేక అలసిపోతున్న నీ లైఫ్లో అలసిపోక పరిగెత్తించేలాగా దేవుడు తన శక్తిని నీ లోపలికి విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఇక్కడ ఒక రహస్యాన్ని నేను మీ ముందు విప్పబోతున్నాను. పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో దేవుడు తెలిపిన రహస్యం, దేవుడు విప్పిన ఆ మర్మాన్ని మీకు తెలియజేయబోతున్నాను. దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిగా నడిపిస్తాడని మీకు రుజువు అవుతుంది. మీకు ధైర్యం వస్తుంది. మీకు ధైర్యం మాత్రమే కాదు, విజయం వస్తుంది. విజయంలో మామూలు విజయం కాదు, హై రేంజ్లో విజయం వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవహుతో దేవుడు మాట్లాడాడు. ఏమని? నోవహు, ఈ భూలోకం అంతా చెడిపోయిందయ్యా, ఈ భూలోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, జల ప్రవాహాన్ని భూమి మీదకి నేను రప్పించబోతున్నాను, ఒక ఓడను తయారు చేయు అన్నాడు. నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను, ఆ నీళ్ల చేత ఆ ఆకాశపు తూములను విప్పేస్తాను, నీళ్ల చేత భూమి నిండుకుపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది, కానీ నిన్ను రక్షించబోతున్నాను. నీవు ఒక ఓడను తయారు చేయు, ఆ ఓడలోనికి ఎవరైతే వస్తారో వారిని కూడా నేను రక్షిస్తాను అని చెప్పి ఒక ఓడను తయారు చేయమన్నాడు కదా. ఇది మనందరికీ సుపరిచితం. ప్రైజ్ ది లార్డ్. అసలు ఓడను తయారు చేయమని దేవుడు చెప్పాడు, నోవహుకు మాత్రమే చెప్పాడు, ఇంకెవ్వరికి చెప్పలేదు. అర్థమవుతుంది కదా. అంతకుముందు వర్షం అంటే ఏంటో తెలీదు, జల ప్రవాహములంటే ఏంటో తెలీదు. భూమి మీద వర్షం వస్తుందా? ఆశ్చర్యపోయారు నోవహు చెప్తుంటే ప్రజలకు. నోవహు మాటలు ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకో తెలుసా? అంత క్రితం అలాంటి కార్యం ఎప్పుడు జరగలేదు. అంత క్రితం భూమి మీదకు వర్షం రాలేదు. అంత క్రితం జల ప్రవాహం ఎక్కడ జరగలేదు. నీళ్లు భూమి మీద పొంగి ప్రవహించలేదు. చరిత్ర లేదు అంతవరకు. ఎస్, నీ లైఫ్లో దేవుడు ఒక చరిత్రను సృష్టించబోతున్నప్పుడు, నీ లైఫ్లో ఒక చరిత్రను సృష్టించాలి అనుకున్నప్పుడు నీ దగ్గర నుండే ఆ చరిత్ర ప్రారంభమవుతుంది. అది ఒక కొత్త చరిత్ర. నీ దగ్గర నుంచి ప్రారంభమైన ఆ చరిత్ర ఇంత క్రితం ఎప్పుడూ జరగలేదు, జరగదు, జరిగి ఉండదు.
ఇంత క్రితం ఎప్పుడు జరగలేదు కదా అని ఇది ప్రపంచానికి నువ్వు చెప్పినా నమ్మరు, నమ్మలేరు, నమ్మజాలరు. ఎందుకంటే ఇంత క్రితం అలాంటి కార్యం ఎప్పుడు జరగలేదో, ఇంత క్రితం ఆ వే ఎవ్వడికి తెలియదో, ఇంతకు ముందు దేవుడు నిన్ను నడిపించే ఈ నూతన మార్గం ఎంత క్రితం ఎవ్వరిని నడిపించలేదో. ఒకవేళ ఈ దారిని నువ్వెవరికైనా చెప్పినా అది నమ్మలేరు, నమ్మశక్యంగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆనాడు నోవహు ఓడ కడుతూ తన సువార్తను ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు. భూమి మీదకు నాశనం వస్తుంది, భూమి మీదకు జల ప్రవాహములు వస్తాయి, భూమి నాశనమైపోతుంది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నాశనమైపోతారు. దయచేసి ఓడలోనికి వచ్చేయండి. ఓడను తయారు చేయమంటున్నాడు దేవుడు. తయారు చేస్తున్నాను, తయారు చేసేసాను. కమాన్, ఓడలోనికి వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరికి పట్టలేదండి, ఎవ్వరు నమ్మడం లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు చెప్తున్న దైవ సంబంధమైన దర్శనాన్ని, నిన్ను ప్రకటించమన్న దైవ సంబంధమైన దర్శనాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. దానిని ఎవరు నమ్ముతున్నారా, ఎవరు నమ్మడం లేదా, అది నీకు అనవసరం. నీవు పట్టించుకోవలసిన అవసరమే లేదో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాట జరుగుతుంది. దేవుడు చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది. అది నీ దగ్గరే ప్రారంభం అవుతుంది. అది ప్రపంచంలో ఎవ్వడికి చెప్పడిక, నీ ఒక్కడికే చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, వర్తమానం అంశం ప్రళయమా పరలోక వలయమా. వలయము అంటే ఒక కేంద్ర బిందువును ఆధారం చేసుకుని దాని చుట్టూ ఉన్న ప్రపంచం, అది ఒక వలయం. మనము భూమి మీద ఉన్నాం, ఇది భూమి యొక్క వలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక కేంద్రముగా చేసుకొని పరలోక వలయాన్ని నీ చుట్టూ కలిగిస్తాడు. అంటే నీ ద్వారా ప్రపంచానికి ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. నీ చుట్టూ ఒక నూతన ప్రపంచాన్ని తయారు చేయబోతున్నాడు. అది నీ దగ్గర నుంచే ప్రారంభించబోతున్నాడు. అది ప్రపంచానికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా నీవు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చాలా సంచలనాత్మకమైన మర్మమై ఉండొచ్చు. అది ప్రపంచానికి అర్థం చేసుకోవటానికి అందని జ్ఞానమై ఉండొచ్చు. అది నీ ఒక్కడికే దేవుడు బయలుపరిచి ఉండొచ్చు. దానిని నీ నిమిత్తం ప్రపంచంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించడానికి నిన్ను వాడుకుని ఉండవచ్చు. అది నీ ఒక్కడికే తెలియజేసాడేమో దేవుడు. నీ మార్గం రాజమార్గం అయిపోతుంది. దేవుడిని నడిపించే విధానం ఒక ప్రత్యేకమవుతుంది. అయితే ప్రళయం వస్తుంది, భయపడకో. ప్రళయం వస్తుంది, భయపడకో. ఈ ప్రళయంలో నిన్ను సురక్షితముగా దేవుడు తన ప్రణాళిక వలయములో, ఆ పరలోక ప్రణాళిక వలయములో కాపాడుతూ నిన్ను కేంద్ర బిందువుగా చేసుకొని ఈ ప్రళయములో నిన్ను పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. కొండల మీద నిలిచెను. ప్రళయం వచ్చిన తర్వాత ఒక ఎత్తైన ప్రదేశానికి ఈ యొక్క ఓడ వెళ్ళిపోయింది. ప్రళయం వచ్చిన తర్వాత ప్రళయములో తిరిగింది, నీళ్లలో తిరిగింది, నీళ్ల మధ్యలో ఆ ప్రళయం ఎటు పోతుందో అటు పోయింది.
తిరుగుతూ ఉన్నప్పుడు ఏం భయపడకో. ప్రళయం వచ్చింది, ప్రళయంలో నీవు ఉన్నావు, కానీ నీవు క్షేమంగా ఉంటావు. నీ జీవితంలో సమస్యల ప్రళయం, వ్యాధుల ప్రళయం, ఆర్థిక ఇబ్బందుల ప్రళయం, కోర్టు సమస్యలనే ప్రళయం, నీ జీవితంలో ఎవరు పట్టించుకోని పరిస్థితులనే ప్రళయం, అందరూ అవమానాలు నిందలతో నిన్ను నిందించి బాధించే ప్రళయం రానివ్వండి. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ ప్రళయం వచ్చినా నీకేమీ జరగదు. ఎందుకంటే ఇది పరలోక ప్రణాళిక వలయం. ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. నీ ఓడ పైకి వెళుతుంది, అరారాతు కొండ పైకి వెళుతుంది. ఈ ప్రళయాలు ఎన్ని వచ్చినా నిన్ను పైకి తీసుకుని వెళతాయి. ప్రైజ్ ది లార్డ్. నీ లైఫ్ ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఎవరికి అర్థం కాకపోయినా నువ్వు పట్టించుకోవద్దు. నీ దారి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పనేమీ లేదు. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రత్యక్షతను నీకు బయలుపరిచాడు. దేవుడు తన మార్గాన్ని నీకు చూపించాడు. దేవుడు వాడ గురించి నోవహుకు మాత్రమే ప్రత్యక్షపరిచాడు. నోవహుకు ఒక్కడికే అర్థమైంది. ఆ నోవహు యొక్క మాట విన్న అతని కుటుంబం మాత్రం రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మాట విన్న నీ కుటుంబం అయితే రక్షించబడుతుంది. నీ మాట విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రక్షించబడతారు. నీ మాట దైవ ప్రత్యక్షతను ఎవరైనా విని ఆ రూట్లో వెళ్తే వారు రక్షించబడతారు. కానీ చాలా కొద్ది మందికే అర్థమవుతుంది. నోవహు కుటుంబం చాలా కొద్ది మంది కదా, ఆ కొద్ది మందికే అర్థమవుతుంది. వేల మంది లక్షల మంది జనాలకు చెప్పేవాళ్ళు ఉన్నా నీకు బయలుపరిచిన నూతన మార్గం కొద్ది మందిని మాత్రమే ఆయన ఏర్పాటులో రక్షిస్తుంది. లక్షల మందికి ఒకరు మార్గాన్ని చూపిస్తున్నా నువ్వేమీ దిగులు పడిపోవలసిన అవసరం లేదు. ఆ లక్షల మంది మార్గంలో నువ్వు వెళ్ళాలని తప్పించిపోవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన పని లేదు. నా ద్వారా చిన్న పనే జరుగుతుంది అనుకోవలసిన పనేమీ లేదు. నా ద్వారా ఈ నలుగురే నా మాట వింటున్నారు అనుకోవద్దు. ఆ నలుగురికే దేవుడు నీ ద్వారా ప్రత్యక్షపరిచిన ఆ ప్రత్యక్షత ఆ నలుగురికే అర్థమవుతుంది. చాలు, ప్రణాళిక కరెక్ట్గా నీ జీవితంలో నెరవేరుతుంది. నీ లైఫ్ అత్యున్నత స్థానంలో పెట్టబడుతుంది. ప్రపంచంలో ఉన్నత స్థానంలో నీవు ఉంటావు. ఆ రోజు వస్తుంది. వేచి చూడు, అద్భుతాలు చూస్తావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వెల్కమ్ హోలీ స్పిరిట్. రిక్లో డ్రెబియో రికా మరా జదార్ యండ్రో షకలిదర నమాందురవే నో రజది కలా రిబి ఖియోరి నైరియోలి తోష దనవే. సహోదరుడు జాకబ్ దేవుడితో మాట్లాడుతున్నాడు. జాకబ్, వ్యాపారంలో లాస్ అయిపోతున్నావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. జాకబ్, భయపడుకో, నీవు దీవించబడుతున్నావు, ఉన్నత స్థానంలోనికి వెళ్తున్నావు. రోటి కెరీ మేలి ఉదర కరా దుషదరవే. సహోదరుడు నతానియల్, నీ సేవలో చాలా బలహీనతలు, చాలా ఆటుపోటులు ఎదుర్కొంటున్నావు. దిగులు పడకు, కష్టాలలో నలిగిపోతున్నావు. దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు, అద్భుతాలు నీ ద్వారా చేయబోతున్నాడు. భయపడకు నతానియేల్. రోకషుడా రికో లధారా నంద్రదవే. సహోదరి మార్తా, దిగులు పడుకో, దేవుడు నీ కన్నీళ్లు చూశాడు. ఎదుగో, భయంకరమైన ఒక వ్యాధి నీ కడుపులో ఉంది. ఆ వ్యాధిని బట్టి కృంగిపోతున్నావు. నీ గర్భము తీసేయాలంటున్నారు. లిషోడా క్రెథియాన్ అంధుర శుకర ధుర నమాందరవే లిక్యూడి క్రేండి బేషు ధోరణ బాంధురవే. భయపడుకో, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు.
నీవు బాగుపడుతున్నావు. రెక్లియారో శిఖర హనంద్రద ట్రిపియోరిక లియర్ యశోర కమాందరల సుధరవే. సహోదరి సుధారాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ భర్త మారడం లేదని దిగులుతో ఉన్నావు కదా, కన్నీటితో ఉన్నావు కదా, ఇంటిలో సమాధానం లేదు కదా, దేవుడిని భర్తను మార్చబోతున్నాడా. రోడే మేషుటరి క్రాంతరాల అంక్రియంతో సదరవే. సహోదరి క్రాంతి, భూమి సమస్యలో ఉన్నావు నీవు. నీ ల్యాండ్ చిక్కుల్లో ఉంది. దేవుడు దానిని విడిపిస్తున్నాడు, నీ చేతికిస్తున్నాడు. కంగారు పడుకో. కోర్టు సమస్యలో ఉన్న నిన్ను దేవుడు విడిపించి నీ భూమిని నీ స్వాధీనం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. క్రొమే మౌషలి కరాందరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలగునుగాక. కృప ఇచ్చి విడుదల చేసి బలపరిచి నిలవబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలు, సంచలనాత్మకమైన కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు, ప్రత్యేకంగా చేయబోతున్నాడు. ఎటువంటి చేతబడి శక్తులతో బాధపడుతున్నా, దురాత్మలతో పీడింపబడుతున్నా, వ్యాధులతో, క్యాన్సర్ రోగముతో, పక్షవాతముతో బాధపడుతున్నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడా. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వెంటనే కలవదు, కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు. తర్వాత అయినా కాల్ చేయండి. కనీసం మిస్డ్ కాల్ పడినా మీకు కాల్ వస్తుంది. వేచి చూడండి. కాల్ కలిసిందంటే దేవుడు మీ పట్ల అద్భుతము చేసి విడుదల చేస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అమలాపురంలో కలవచ్చు. కాబట్టి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా మెసేజ్ అయినా పెట్టండి, మీకు రిప్లై వస్తుంది. అలాగే నన్ను మీ ప్రత్యేకమైన మీటింగ్కి పిలవాలి అనుకున్నా, మీ ఇంటిని దర్శించాలి అనుకున్నా తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా నేను డేట్ ఇస్తాను మీకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ఎంతో భారంతో కొనసాగుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా పరిచర్యకు సహకారం అందించండి. మీ సహకారం అనేక లక్షల మందికి సువార్త మీ ద్వారా అందుతుందని మర్చిపోకండి. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఆలస్యం చేయకండి. ఎందుకో తెలుసా? మందిర నిర్మాణంలో మీ చేతులు కలిపితే దేవుడు మిమ్మను, మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాలు సమృద్ధిగా దీవించబడతాయి. దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.